హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. డైరీ ఫామ్ సక్సెస్ఫుల్గా రన్ కావాలంటే ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డైరీ ఫామ్ అనేది చాలా డబ్బుతో ముడిపడి ఉన్నది. చిన్న మిస్టేక్ చేసినా కూడా చాలా డబ్బులు నష్టపోల్సే వస్తుంది. డైరీ ఫామ్ సక్సెస్ఫుల్గా రన్ కావాలంటే ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. అందులో మొదటిది బఫెలోస్. డైరీ ఫామ్ అంటేనే బఫెలోస్ కాబట్టి దాని గురించి మాట్లాడదాం. బఫెలోస్ని మనం వాటిని సెలెక్ట్ చేసుకోవాలంటే బ్రీడ్ బఫెలోని మాత్రమే సెలెక్షన్ చేసుకోవాలి. బ్రీడ్ ఎలాంటిది అంటే మంచిగా బన్నీ మరియు ఈ గుజరాత్ బర్రెలు, హర్యానా బర్రెలు అక్కడ నుంచి తీసుకొస్తే బర్రెలు అనేవి చాలా బాగుంటాయి. అక్కడ ఈ బన్నీ మరియు ఈ ముర్రా మరియు ఈ జాఫరాబాదీ అలాంటి బర్రెలు అయితే చాలా బెటరు. జాఫరాబాదీ బన్నీ బర్రెలు అయితే ఇంకా బెటరు. ఎందుకంటే అవి మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న వాతావరణానికి చాలా బాగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ కూడా అవి అలా ఎండ వాతావరణం అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ మనం షెడ్ల కట్టేసి మేపుకున్నా పర్లేదు, బయట ప్లేస్ ఉంటే మీరు బయట ఇడిచి మేపుకున్నా కూడా అవి పనిచేస్తాయి. సో అలాంటి బర్రెలను తీసుకొని మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం అనేది చాలా బెటరు. చాలామంది తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని క్రాస్ బన్నీ, క్రాస్ ముర్రా అలాంటి నార్మల్ బర్రెలు తెచ్చుకుంటారు. కానీ అలాంటి బర్రెలు పూటకు 3 లీటర్లు ఇచ్చే బర్రెలు 3 ఉన్న ఒకటే, పూటకు 10 లీటర్లు ఇచ్చే బర్రె 1 ఉన్న ఒకటే కదా. ఇంకా మన మెయింటెనెన్స్ తక్కువ అవుతుంది, మనకు తవుడైనా గడ్డి అయినా చాలా సేవ్ అవుతుంది. సో అలాంటి బర్రెలను చూసి డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకోవడం బెటరు. ఇంకోటి రెండో విషయం ఏంటంటే మనం మిల్క్ గురించి చెప్తున్నాను. మిల్క్ అనేది ఎక్కడ మనం సేల్ చేసుకుంటాం అనేది చాలామంది ఇక్కడ సిటీకి దవ్వున్న వాళ్ళు ఏదంటే ఇంకా మిల్క్ అనేది అని బూత్లో పోస్తారు, పాల కేంద్రం అంటారు దాన్ని. ఆ పాల కేంద్రంలో పోయడం వలన మనకు అమౌంట్ అనేది ఎలా కట్టిస్తారంటే అక్కడ ఫ్యాడ్ ఎంత వస్తే అంత అమౌంట్ మనకు కట్టిస్తారు. దానివల్ల మనకు ఎలాంటి లాభం ఉండదు. ఆ ఫ్యాడ్ ఎంత మాకైతే అంటే 40-50, కొన్ని ప్లేస్లు అలాగే పడుతుంది. 40-50 పడుతుందంటే మనకేం లాభం ఉండదు. ఆ బర్రెలకు దాన ఖర్చులో కూడా వెళ్ళవు. సో అలా కాకుండా మీరు ఈ షాపులన్నా హోటల్స్ అన్నా మాట్లాడుకొని లీటర్ 70-80, 100 సిటీలో అయితే 100 రూపాయలుగా అమ్ముతారు. కానీ మామూలుగా మీరు 70-80 అలా అమ్ముకున్నా కూడా మీకు డబ్బులు అనేటివి ఎక్కువగా వస్తాయి. ఇంకా మూడో విషయం ఏంటంటే ఫుడ్డు. బర్రెలకు ఫుడ్ లేనిది పాలైతే అస్సలు ఇవ్వవు. ఎంత మంచి బ్రీడ్ బర్రెలైనా సరే మనం ఫుడ్డు దానికి కడుపునిండుగా పెడితేనే మనకు పాలు అనేవి ఎక్కువ ఇస్తాయి. దానాలు కూడా 3-4 రకాల దానాలు పెట్టాలి. ఈ పత్తి చెక్క, కందిచున్ని, తవుడు, ఇంకా మురుకుల దానా, బీరు దానా అలాంటివి పెట్టాలి. అలాంటివి పెడితేనే మంచిగా హెల్తీగా ఉండి బర్రెలు కూడా బలంగా ఉంటాయి. మనకు పాలు కూడా మంచిగా లాంగ్ టైం మిల్క్ ఇస్తాయి. సో ఈ వీడియోని ఎవరైనా మీ బర్రెలు ఉన్న ఫ్రెండ్స్కి, కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.